ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను సెకండ్ ఇన్కమ్ సోర్స్గా నేను ఎంచుకున్నానండి. సో ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మై ఫ్రెండ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మన ఖాళీ సమయంలో మన కష్టాజితాన్ని మన అవసరం కోసం మనం ఖర్చు పెడుతూ తిరిగి కరెన్సీ పొందేటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం మై ఫ్రెండ్. సో మై ఫ్రెండ్స్, మరి ఏ విధంగా మన ఖర్చుల ద్వారా మన వాళ్ళ ఖర్చుల ద్వారా తిరిగి కరెన్సీ పొందొచ్చు అనేది చక్కటి పీపీటీ రూపంలో మనం చూద్దాం మై ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసి ఈకామ్ 365 అండి, ద నెక్స్ట్ జనరేషన్ షాపింగ్. సో ఈకామ్ 365 అనేది ఏంటంటే, ఇవాళ మార్కెట్లో చాలా ఈ కామర్స్ కంపెనీలు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని వాళ్ళల్లో కలుపుకొని మనము ఏది ఆన్లైన్లో కొన్నా ఆ ఈ కామర్స్ కంపెనీలు లబ్ధి పొందుతున్నాయి. కానీ ఇక్కడ వినూత్నమైన రీతిలో మన ఈకామ్ 365లో లోకల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటినీ ఇక్కడ టైఅప్ చేపించి వాళ్ళకి వ్యాపారం ఇస్తూ కంపెనీకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ కంపెనీ ద్వారా మనందరము కమిషన్ పొందేటువంటి కార్యక్రమమే ఈకామ్ 365 అండి, ద ఫ్యూచర్ ఆఫ్ ఈ కామర్స్. మరి కంపెనీ యొక్క వివరాలు తెలుసుకుంటే 25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మేనేజ్మెంట్ అండి. ఆల్రెడీ 10,000 మంది పైన కస్టమర్స్ ఉన్నారు. 1000+ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఈ కంపెనీలో ఉన్నాయండి. మరి ఈ కంపెనీ వారి యొక్క ఘనత 112 కోట్ల వ్యాపారాన్ని వీళ్ళు ఆల్రెడీ చూడటం జరిగింది. 700 మందికి పైన లక్షాధికారులు తయారు చేశారు. 5 కోటీశ్వరులు క్రియేట్ చేశారు వీళ్ళు. అలాగే మనకి ఇక్కడ 5 సంవత్సరాల అద్భుతమైన అనుభవం కలిగినటువంటి మేనేజ్మెంట్ అండి. మరి కంపెనీ యొక్క బ్రాంచ్లు కనుక చూసినట్లయితే మనకు బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది, సేలం నుంచి ఆపరేట్ చేస్తారండి. అలాగే కలకత్తాలో కూడా మనకు కంపెనీ ఉందండి. ఇలా 3 బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. మరి ఈకామ్ 365 అనేది కంప్లీట్గా ఒక చక్కని యాప్ అండి. ఈ యాప్ కోసం ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, ఎటువంటి డబ్బు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో లయబిలిటీ అండి, జీరో రిస్క్. ఇది 100కు 100% 100% ఇది ఈ కామర్స్ బిజినెస్ అండి. దీనికి సంబంధించిన లీగల్ అప్లికేషన్స్ అన్ని కూడా ఆ యాప్లోనే మనకు ఉంటాయండి. ఇది 100% ఇండివిజువల్ బిజినెస్, ఎవరికి వాళ్ళు చేసుకునేది. మరి ఈ ఈకామ్ 365లో బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మనకు ఈ కాయిన్స్ వస్తాయి. ఆ ఈ కాయిన్స్ ద్వారా మనం ఏదైనా పర్చేజ్ చేస్తే క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్సే మనకు ఈ పాస్గా జనరేట్ అవుతుంది. సో మరి ఆ ఈ కాయిన్స్ని కానీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని కానీ ఈ పాస్ని కానీ మన తెలిసినటువంటి షాపులని కంపెనీలో వెండర్స్గా రిజిస్టర్ చేస్తే అక్కడ వాడుకోవచ్చు, లేదా ఆన్లైన్ సర్వీసెస్లో కూడా వీటిని వాడుకోవచ్చు. మరి ఎర్న్ వైల్ యూ స్పెండ్ అంటే మన ఖర్చుల ద్వారా మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది. ఫస్ట్ కంపెనీలో 25
పైన ఈ సర్వీసెస్ ఉన్నాయండి. ఈ సర్వీసెస్ అంటే మొబైల్ రీఛార్జ్, ఇక్కడ స్క్రీన్ మీద కనపడే అన్ని కూడా ఈ సర్వీసెస్ అండి. మరి అలాంటి ఈ సర్వీసెస్ లో మనము ఏదైనా ఉపయోగించుకున్నట్లయితే అందులో 50% మనకు రిబేట్ వస్తుందండి. ఉదాహరణకి మనము ఒక 3,000 రూపాయలు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి. 3,000 రూపీస్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం 1 ఇయర్ ప్లాన్కి. మరి ఆ నెట్వర్కర్స్ అంటే ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, వీళ్ళు కంపెనీకి 5% కమిషన్ ఇస్తున్నారు అనుకుందాం. అంటే 150 రూపాయల కమిషన్. దాన్నే సిఆర్సి అంటారండి, కస్టమర్ రికరింగ్ కాస్ట్. సో ఈ 150లో 50% అంటే 75 రూపీస్ సెల్ఫ్ కస్టమర్కి మన ఈకామ్ 365 ఇస్తుంది. అదండి 50% సిఆర్సి రిబేట్ అంటే ఈ సర్వీసెస్ మనం ఏదైతే వాడుకుంటున్నామో ఆ ఈ సర్వీసెస్ ని మన సెల్ఫ్ గనక మనం వాడుకున్నట్లయితే, మన సెల్ఫ్కి మనం వాడుకున్నట్లయితే ఓకేనా, ఆ సెల్ఫ్ నుంచి మనకు 70% తీసుకోవచ్చు. దాన్నే 50% తీసుకోవచ్చు. దాన్నే 50% సిఆర్సి రిబేట్ అంటారండి. ఇంకా ఇక్కడ ఎటువంటి కన్విన్స్ ఫీజు ఉండదండి. ఇక్కడ ఎటువంటి కన్విన్స్ ఫీజు ఉండదు. కన్విన్స్ ఫీజు అంటే మొబైల్ రీఛార్జ్ మనం చేసుకుంటే ₹2, ₹3, ₹5 సర్వీస్ ఛార్జ్ మన దగ్గర తీసుకుంటున్నారు. అలాంటి సర్వీస్ ఛార్జ్ మన దగ్గర ఉండదు. అలాగే ఈ పాస్ లో 100% వాడుకోవచ్చు. ఈ పాస్ ఈక్వల్స్ టు క్యాష్ బ్యాక్ పాయింట్. అలాగే ఈ కాయిన్స్ రిడీమ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మన టీం నుంచి వచ్చేటువంటి ఆదాయము 31% వరకు మనం పొందొచ్చండి. మన టీం పెట్టేటువంటి ఖర్చు ద్వారా 30% వరకు మన కమిషన్ తీసుకోవచ్చు. మరి ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి? ఏది జాయినింగ్ ప్రాసెస్? ఫ్రీ జాయినింగ్ అండి. జాయినింగ్కి ఎటువంటి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈకామ్ 365ని ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మనం కస్టమర్గా వస్తాం. కస్టమర్గా వచ్చిన వాళ్ళు ఒక లెవెల్ నుంచి 10% ఇన్కమ్ తీసుకోవచ్చండి. అయితే ఈ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్కి రాదు, ఖర్చుకి వాడుకోవచ్చు టీం నుంచి వచ్చేది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే మీరు అఫిలియేట్గా యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అఫిలియేట్లో కొన్ని రకాలు ఉంటాయి. అవి నెక్స్ట్ స్టైల్లో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అఫిలియేట్ ప్రో, ఈఎంఓ, అలాగే వెండర్స్ అండి. ఈ కస్టమర్గా వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏమైనా వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే జస్ట్ ₹299 వీళ్ళు వెండర్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి 2 లెవెల్స్ నుంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుందండి. లెవెల్ 1 నుంచి 10%, లెవెల్ 2 నుంచి 5%. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అఫిలియేట్ ప్రోగ్రామ్ లో ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి యాక్టివేషన్ కోసము. 999 ప్యాకేజ్ అండి. 999కి ఎక్స్ప్రెస్ కార్డ్ ఇస్తారు. ఈ ఎక్స్ప్రెస్ కార్డ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఎక్కడైనా మనం వాడితే క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. ఇంకా మెట్రో రైల్వే స్టేషన్ లో మాక్సిమం 30% వరకు మనము డిస్కౌంట్ పొందొచ్చండి. ఇంకా 999కి 999 ఈ కాయిన్స్ కూడా ఇస్తారు. అలాగే కంపెనీలో వండర్ఫుల్ వెల్నెస్ ప్రోడక్ట్ అండి, సైటో బ్యాన్. ఇది 200 ml ఉంటుంది. 1,999 2 బాటిల్స్ ఇస్తారు. సో ఈ 200 ml లిక్విడ్ ని మనం డైలీ 15 ml 300 ml వాటర్లో కలుపుకొని దీని ఉదయాన్నే పరిగెడమని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల సర్వ రోగాలు మనకు సపోర్ట్ చేస్తుంది. జబ్బులు లేని వాళ్ళకి ప్రివెన్షన్ గా పనిచేస్తుంది. సో ఇలా సైట్ బై 2 బాటిల్స్ మనం పొందొచ్చండి. తర్వాత భోజన బాస్కెట్ అండి, ఇది తమిళనాడులో మాత్రమే పరిమితం. టియో పవర్ అండి, సెక్సువల్ ప్రొడక్ట్ 3200, దీనికి 3200 ఈ కాయిన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మన ఫ్లాష్ ప్రొడక్ట్ అండి, ఓమ్ని కార్డ్.
విర్చువల్ కార్డ్ అనేది కంపెనీ ఈకామ్ 365 అనేది మనకు ఓమ్ని కార్డ్ అనేటువంటి ఒక డిజిటల్ యాప్ ఇస్తుందండి. ఈ యాప్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు అవైలబుల్. దాంతో పాటు ఒక గ్రేట్ పాయింట్ ఏంటంటే యాప్ స్టోర్ ఐఫోన్లో కూడా ఈ ఓమ్ని కార్డ్ యాప్ పనిచేస్తుందండి. ఇది మనము గర్వించుకోదగ్గ విషయం. సాధారణంగా యాప్ స్టోర్లో యాప్ అవైలబుల్ ఉండాలి అంటే చాలా కష్టం అండి. కానీ మన యొక్క అదృష్టం ఏంటంటే ఓమ్ని కార్డ్ యాప్ అనేది ఐఫోన్లో కూడా మనకు పనిచేస్తుంది. సో ఈ ఓమ్ని విర్చువల్ కార్డ్ యొక్క రేట్ ఎంత అంటే 3200 అండి. ఈ 3200కి 3200 ఈ కాయిన్స్ ఇస్తారు. ఆ ఈ కాయిన్స్ ని మనం ఈ సర్వీసెస్ లో వాడుకోవచ్చు, ఈ షాప్ లో వాడుకోవచ్చు, వెండర్స్ దగ్గర కూడా మనం వాడుకోవచ్చు పర్సంటేజ్ వైజ్ గా. అలాగే ఈ ఓమ్ని కార్డ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎనీ పెట్రోల్ బంక్ పెట్రోల్ కోసం కానీ, డీజిల్ కోసం కానీ, సిఎన్జి గ్యాస్ కోసం కానీ ఈ కార్డులో మనం బ్యాలెన్స్ వేస్తే స్పాట్లో 10% మన డిస్కౌంట్ వస్తుందండి. మీరు 1000 రూపాయలు ఈ ఓమ్ని కార్డులో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయబోతే ఆ ట్రాన్స్ఫర్ చేసే సమయంలోనే 10% డిస్కౌంట్ వచ్చి 900 రూపాయలు మన ఫోన్పే, గూగుల్ పే లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అయిపోయి 1000 రూపాయల బ్యాలెన్స్ అందులోకి వస్తుందండి. ఈ విధంగా నెలకు 6 సార్లు మనం బ్యాలెన్స్ వేసుకోవచ్చు. బ్యాలెన్స్ వేసిన ప్రతిసారి మనకు 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 900 పేమెంట్ చేస్తే 100 రూపాయలు యాడ్ అవుతుందండి. అలా నెలకు 600 రూపాయల లాభం అండి. 10 నెలలు ఇస్తారు అవకాశము. 10 నెలలు ఇంటూ 600 అంటే 6000 రూపాయలు మనకు బెనిఫిట్ అండి. నెక్స్ట్ అండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న అఫిలియేట్ ప్రోగ్రాంలో 5 లెవెల్ ఇన్కమ్ మాత్రమే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 5 లెవెల్ 10 లెవెల్ ఇన్కమ్ కావాలి అంటే మనం సైటో బ్యాన్ 5997తో 6 బాడీస్ కొనుక్కుంటే 5 లెవెల్స్ వస్తాయి. ఇంకా వండర్ఫుల్ హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ అనేది. సో ఇలా బాటిల్లో మనం 280 ml వాటర్ పోసి జస్ట్ బటన్ నొక్కితే 5 నిమిషాల్లో ఎటువంటి వాటర్ అయినా సరే మనకు హైడ్రోజన్ వాటర్ గా తయారవుతాయండి. మరి హైడ్రోజన్ వాటర్ వచ్చేసి ఇప్పుడు క్రీడాకారులు అండి, సో అలాగే మినిస్టర్స్ అండి, సో సంపన్నులు మాత్రమే ఈ హైడ్రోజన్ వాటర్ తాగడం జరుగుతుంది. ఇక్కడ మరి మనము జస్ట్ 18,000 రూపీస్తో హైడ్రోజన్ ఓటీజీ బాటిల్ కొనుక్కోవచ్చు. మళ్ళీ 18,000 ఈ కాయిన్స్ కూడా మనకు వస్తాయండి. సో ఈ వాటర్ వచ్చేసి సర్వరోగ నివారణగా మనకు పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇంకొక 10 లెవెల్ 20 లెవెల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈఎంఓ ఈ మార్క్ ఓనర్ మనం అప్డేట్ అవ్వచ్చు. ఇక్కడ E3 3 ప్లాటినం ప్లేట్స్ హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ మిషన్ అండి. ఇది మోడల్ E3 59,999 అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5 ప్లాటినం ప్లేట్స్ అండి 1,17,999 అండి. సో హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ మిషన్. నెక్స్ట్ P7 అండి 1,59,999 అండి. 7 ప్లాటినం ప్లేట్స్ హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. 1 minute లో మనకు 1 లీటర్ ఇస్తుందండి. ఇంకొకటి లేటెస్ట్ టెక్నాలజీ U9 అండి 2,24,999 అండి. 9 ప్లాటినం ప్లేట్స్. సో ఇవి తీసుకుంటే మనకు 20 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. అయ్యా 20 లెవెల్ కావాలి అనుకుంటే ఎంత ఖర్చు పెట్టాలా అంటే అవసరం లేదండి. జస్ట్ మీరు డైమండ్ డైరెక్టర్ ర్యాంక్ అచీవ్ అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 180 రోజుల్లో డైమండ్ డైరెక్టర్ కనుక అయితే మీకు 10 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 1 ఇయర్ లో 365 రోజుల్లో బ్లూ డైమండ్ ర్యాంక్ మీరు అచీవ్ అయిన చాలు 20 లెవెల్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇన్కమ్ గురించి చూస్తే
ఫ్రీగా యాప్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఒక్క లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్కి రాదండి, ఏదన్నా పర్చేస్ కోసం వాడుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి రావాలి అనుకుంటే మీరు అఫిలియేట్గా అప్డేట్ అవ్వచ్చు. ఇందాక మనం చూసాం 999తో అఫిలియేట్ అవ్వచ్చు, 1999తో అఫిలియేట్ అవ్వచ్చు, 3200తో అఫిలియేట్ అవ్వచ్చు. వాళ్ళకి 5 లెవెల్స్ ఇన్కమ్ వస్తుందండి. నెక్స్ట్ 10 లెవెల్ ఇన్కమ్ కావాలంటే అఫిలియేట్ ప్రోగా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు 5997తో, లేదా 18,000 హైడ్రోజన్ ఓటీజీ వాటర్ బాటిల్తో 5 లెవెల్స్ ఇన్కమ్ మనం పొందొచ్చండి. ఎక్స్ట్రా 5 లెవెల్, 5 + 5 10 లెవెల్స్ ఇన్కమ్ ఇది. ఇంకా 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే ఈఎంఓగా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇంకా 20 లెవెల్స్ కోసం ఈఎంఓ ఎవరైతే ప్యాకేజ్ కొంటారో వాళ్ళకి టీసీపీ సేల్స్ ఇస్తుందండి. ఇది సంవత్సరానికి 1,00,000-1,50,000 పైన షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బ్లాక్ డైమండ్ అయితే 1 షేర్ వస్తుంది, బ్లూ డైమండ్ అయితే ఇంకొక షేరు 2 అండి, పింక్ డైమండ్ అయితే ఇంకొక 3 అండి, క్రౌన్ డైమండ్ 2 అండి. మొత్తం 5 షేర్లు కంపెనీలో ఇస్తుంది. ఇంకా కంపెనీలో 18 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇన్ని రకాల ఇన్కమ్స్ ఏ కంపెనీలో ఉండవు. ఆ 18 రకాల ఇన్కమ్స్ ఏంటో మనం చూద్దాం. ఒకటి, నెంబర్ 1 ఈకామ్ లెవెల్ బోనస్ అండి. మనం ఏదైతే టీం తయారు చేసుకుంటామో ఆ టీం పెట్టేటువంటి ఖర్చుల ద్వారా 20 లెవెల్స్ బోనస్ పొందొచ్చండి. అలాగే టీమ్ యాక్టివేషన్ బోనస్ అండి. సో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనమాట. అలాగే అప్గ్రేడ్ బోనస్ అండి మూడవది. 4 ఈఎంఓ అప్గ్రేడ్ బోనస్ అండి. 5 వెండర్స్ అక్యూషన్ బోనస్ అండి. మన ద్వారా ఏ షాపులు అయితే టైప్ చేపిస్తామో ఆ షాపులు కంపెనీకి కట్టేటువంటి కమిషన్ నుంచి మనకు తిరిగి మళ్ళీ కమిషన్ వస్తుంది. దాన్నే వెండర్స్ అక్విజిషన్ బోనస్ అండి. 1 టైం ఎఫర్ట్ లైఫ్ టైం ఇన్కమ్ అండి. ఒక్కసారి మీరు ఒక షాప్ని వెండర్గా రీసెర్చ్ చేయించారంటే జీవితాంతం ఆ షాప్ ద్వారా మనకు సంపాదన ఉంటుంది. తర్వాత పవర్ అప్ బోనస్ అండి. సో మనం ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నామో అది పవర్ అప్ బోనస్ అండి, బూమరింగ్ బోనస్ అండి, షాపర్స్ డిస్కౌంట్ అండి, హాఫ్ బ్యాక్ బోనస్ అండి. అంటే ఎవరైతే ఈ సర్వీసెస్ని వాడుకుంటారో సెల్ఫ్ కోసం ఈ సర్వీస్ వాడుకుంటే హాఫ్ బ్యాక్ బోనస్ వస్తుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం మొబైల్ రీఛార్జ్ 3,000 రూపాయలు తీసుకుంటే ఆ మొబైల్ సర్వీస్ ప్రొవైడరు కంపెనీకి ఒక 5% కంపెనీ కమిషన్ ఇస్తూ ఉంటే, అంటే 3,000 రూపాయల మీద 150 రూపాయల కంపెనీ కమిషన్ చెల్లిస్తూ ఉంటే ఆ 150లో 50% అంటే 75 రూపాయలు సెల్ఫ్ కస్టమర్కి వస్తుంది. దాన్నే హాఫ్ బ్యాక్ బోనస్ అంటాము. ఎక్స్ప్రెస్ కార్డ్ స్పెండ్ బోనస్ అండి. 999తో ఎవరైతే కార్డు కొనుగోలు చేస్తారో ఆ కార్డు ఎక్కడ వాడినా సరే మనకు టాప్ టు బాటమ్ బోనస్ వస్తుందండి. అలాగే లీడర్ సపోర్ట్ బోనస్ అండి, వండర్ఫుల్. ఇది నెక్స్ట్ స్టైల్లో మీకు చెప్తాను. స్టేట్ టర్న్ ఓవర్ బోనస్ అండి. ఎగ్జాంపుల్, మన స్టేట్లో అదర్ స్టేట్ వాళ్ళు వ్యాపారం చేసినా సరే ఆ స్టేట్ వచ్చే టర్న్ ఓవర్లో మన కమిషన్ వస్తుంది. టీసీపీ షేర్ వాల్యూ, తర్వాత లైఫ్ టైం బోనస్ అండి, లైఫ్ స్టైల్ బోనస్. బైక్ ఫండ్ 2 లక్షలు ఇస్తుంది, కార్ ఫండ్ 10 లక్షలు ఇస్తుంది, హౌస్ ఫండ్ 25 లక్షలు ఇస్తుంది. నెక్స్ట్ ఫౌండింగ్ డైమండ్ ప్రోగ్రామ్, పినాకిల్ రివార్డ్స్ అండి. ఇప్పుడు లీడర్ సపోర్ట్ బోనస్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్. మీరు 30 రోజుల్లో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి, డిఓజే అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 30 డేస్లో మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే, అంటే ఏంటి కండిషన్ సిల్వర్ డైరెక్టర్కి? 30 రోజుల్లో 10 జాయినింగ్స్, 10 యాక్టివేషన్స్ మీ ద్వారా అయితే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే మీరు ఎవరికైతే స్పాన్సర్ ఇచ్చారో ఆ స్పాన్సర్ తీసుకునే డైలీ యాక్టివేషన్ బోనస్లో మీకు 10% అండి. ఎగ్జాంపుల్, మీ ద్వారా వచ్చిన వ్యక్తి 1,00,000 రూపాయల ఆదాయం తీసుకుంటే ఆ రోజు మీకు 10% 10,000 ఇన్కమ్ అండి. తర్వాత మీరు ప్లాటినం డైరెక్టర్ అయితే 20% తీసుకోవచ్చు వాళ్ళకు వచ్చే యాక్టివేషన్ బోనస్లో. బ్లాక్ డైమండ్ అయితే 30%, పింక్ అయితే 50%, క్రౌన్ అయితే 100% అండి. మన ద్వారా వచ్చిన వాళ్ళు 1,00,000 రూపాయల యాక్టివేషన్ బోనస్ తీసుకుంటే 1,00,000 ఇస్తుంది, 1000 యాక్టివేషన్ వస్తే 1000 వస్తుందండి. ఇది గ్రేట్ బిజినెస్
ప్లాన్ అండి, లీడర్ సపోర్ట్ బోనస్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మరి ఫ్రెండ్స్ 5 నెలల్లో 88 లక్షలు ఎలా తీసుకోవాలి అనేటువంటి ప్లాన్ మీకు చెప్తున్నాండి. ఇప్పుడు మీరు 3200తో కార్డు పెట్రోల్ కార్డు తీసుకున్నారు. మీరు 1 నెల సమయం తీసుకొని 10 మందికి కార్డు ఇప్పిస్తే ఒక్కొక్కరి ద్వారా 320 అండి 3200 రూపాయలు మీ ఇన్కమ్ అండి. అంటే మీరు కార్డు కోసం ఏదైతే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ మీకు వచ్చేసింది. మళ్ళీ మీ ద్వారా వచ్చిన 10 మందికి ఇంకొక నెల సమయం మనం ఇస్తే 2వ నెల అండి. ఆ 10 మందికి కార్డు ఇప్పించగలిగితే పెట్రోల్ కార్డు 100 మంది అవుతారు. వాళ్ళ ద్వారా మీకు 160 అండి. 100 × 160 16,000 రూపాయలు 2వ నెలలో మీ ఆదాయం అండి. తర్వాత ఈ 100 మందికి ఇంకొక నెల అవకాశం ఇస్తే 3వ నెల అండి. 3వ నెలలో 100 మంది 10 మందికి మన పెట్రోల్ కార్డు ఇప్పించగలిగితే 1000 మంది అవుతారు. ఆ 1000 మంది ఇంటూ 80 రూపాయలండి, 80,000 రూపాయలు 3వ నెలలో మీ ఆదాయం అండి. తర్వాత ఈ 1000 మందికి 1 నెల అవకాశం ఇస్తే 4వ నెల అండి. 1000 × 10 10,000 మంది అండి. ఆ 10,000 మంది ఇంటూ 80 రూపాయలు 8 లక్షల రూపాయలు 4వ నెలలో మీ ఆదాయం అండి. ఆ తర్వాత ఈ 10,000 మందికి 1 నెల అవకాశం ఇస్తే 1,00,000 మంది అవుతారండి 5వ నెలలో. 1,00,000 మంది ఇంటూ 80 రూపాయలండి, 80 లక్షలు మీ ఇన్కమ్ అండి. 80 లక్షలు 5 నెలల్లో. సో ఇది 100% సక్సెస్ అయితే టోటల్ ఇన్కమ్ 88,99,200 రూపీస్ అండి. ఒకవేళ ఇందులో 5% సక్సెస్ అయినా 4,44,960 అండి. 4,44,960. ఒకవేళ 5 నెలలు కాదండి, సంవత్సరం సమయం తీసుకుంటే మనకేమైనా నష్టమా? సంవత్సరం సమయం తీసుకొని 5% సక్సెస్ అయినా 4,44,960 అండి. అంటే అప్రాక్సిమేట్లీ నెలకు 33,000 రూపాయల శాలరీ అండి. ఇవాళ ఎంతో మంది యూజీలు పీజీలు చేసి 30,000 సంపాదించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటిది ఇక్కడ మనం ఆడుతూ పాడుతూ మన ఖాళీ సమయాన్ని ఈ కార్యక్రమం కోసం మన ఖాళీ సమయాన్ని ఈ కార్యక్రమం కోసం వెచ్చిస్తే ఈ విధంగా అదనపు కరెన్సీ పొందొచ్చండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ద వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సాధించవచ్చు. ఇవాళ 20 సంవత్సరాలు చదివిన తర్వాత మనము సంపాదనలో సక్సెస్ అవుతామో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ 5 నెలలు మన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇలాంటి సంపదను మనం ఖచ్చితంగా పొందొచ్చండి. సో మిత్రులందరూ కూడా ఈ చక్కని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు సండే టు ఫ్రైడే 8 o'clock మీకోసం మేము జూబ్లీ చేస్తాం. ప్రతి సాటర్డే 9 o'clockకి మనము మీటింగ్ చేస్తాం. మాటలు మావి, మూటలు మీవండి. సో ఈ కార్యాచరణ మాది, కరెన్సీ మీదండి. మీకోసం కష్టపడడానికి మేమున్నాం. సో మా కష్టాన్ని మీరు కరెన్సీగా మార్చుకోండి. ఈ కార్యక్రమానికి మీ వాళ్ళని తీసుకొచ్చి. థ్యాంక్ యూ. జై ఈకామ్ 365. జై జై ఈకామ్ 365. మీ గోగుల్ వెంకటకృష్ణ.